హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో మునగాకు పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఈ పచ్చడిని చేసుకొని డైలీగా ఏదో ఒక రకంగా కారంగా కానీ పచ్చడిగా కానీ చేసుకొని తిన్నారనుకోండి, రక్తం చాలా వస్తుందండి. చేసుకునే విధానం చూద్దాం. మునగాకు లేత కూర తీసుకోవాలండి. లేత ఆకును తీసుకొని గిల్లి పెట్టుకోవాలి. ఇలా నీట్గా కడిగి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత వాటికి తగినన్ని పచ్చిమిర్చి, ఒక 16-17 పచ్చిమిర్చి తీసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోండి. కొద్దిగా చింతపండు తీసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేయించుకోండి. చిటపటలాడుతున్నాయి కదండి, ఈ పక్కకు తీసేసుకొని తర్వాత పచ్చిమిర్చిని నీట్గా కడుక్కొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కొంచెం కలుపుతూ ఉండండి. వాటర్ పోయినాక ఆయిల్ వేసుకోండి. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోండి. ఇలా దూరగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. తర్వాత పక్కకు తీసుకొని మునగాకు వేసుకోండి. ఇలా మునగాకు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఇలా దగ్గర పడ్డాక ఒకసారి కలుపుకుంటూ కొద్దిసేపు మగ్గించుకోండి. ఇలా మగ్గిపోయాక పక్కకు తీసుకోండి. మిక్సీ జార్లో వేయించుకున్న నువ్వులను వేసుకొని పొడి చేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. పొట్ట తీసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మునగాకుని వేసుకోండి. ఫ్రై చేసుకున్న మునగాకు వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇందులో నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది వేసుకొని చింతపండు వాటర్ని కొన్ని పోసుకొని మిక్సీ పట్టుకోండి. ఒక బౌల్లోకి తీసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత అదే బౌల్లో నూనె పోసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 ఎండుమిర్చి వేసుకొని పోపు గింజలు వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చడిలో పోపుని వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బ్లడ్ లేని వాళ్ళు తింటే ఖచ్చితంగా రక్తం వస్తుందండి. మనకు డాక్టర్స్ సజెషన్స్ చేస్తారు. ఇది మునగాకు పచ్చడి చాలా చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.